కాంగ్రెస్ రూట్ మారుస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు కంటిన్యూ చేస్తూనే అధికార పార్టీ హామీలు వాటి అమలు తీరుపై కన్నేయాలని పార్టీ డిసైడ్ అయింది. శాఖల వారీగా పూర్తి డీటెయిల్స్ తో వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ ప్రజా పోరాట కమిటీ రంగంలోకి దిగింది. ప్రధాన ప్రతిపక్షంగా మరింత యాక్టివ్ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. సంక్షేమ పథకాల అమలు, జనం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే విమర్శలతో వేడి పెంచుతున్న పార్టీ నాయకత్వం ఇప్పుడు ప్రజా పోరాట కమిటీ ఏర్పాటుతో పథకాలు, వాటి అమలు లెక్కలు తేల్చే పనిలో పడింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చైర్మన్ గా 17 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ గాంధీ భవన్లో సమావేశంతో పని మొదలుపెట్టింది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, KG to PG ఉచిత విద్య, కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్, ఎస్టీ మైనారిటీలకు 12% రిజర్వేషన్లు, ఇలా ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీపై కాంగ్రెస్ ప్రజా పోరాట కమిటీ డిస్కస్ చేసింది. ఈ పథకాల అమలుపై ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి తీరుతామని కమిటీ చెబుతోంది. ఒక్క సంవత్సరం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పనితీరుపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై, ప్రజలకిచ్చిన వాగ్దానాలు గౌరవ సభ్యులు ఈ కమిటీలో చర్చించడం జరిగాది. దీనిపైన సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఒక్కొక్క గౌరవ సభ్యుడితో దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి మరి ప్రతి మాసానికో 2 మాసాలకో ప్రజల ముందుకు వచ్చి ఒక రిపోర్ట్ అనేది ప్రజల ముందు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. పథకాల అమలులో శాఖల వారీగా జరుగుతున్న అవినీతి తమ దృష్టికొచ్చినట్టు నేతలు చెబుతున్నారు. దీంతో పాటు విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హక్కులకు సంబంధించి ఏపీ సీఎం బాబుపై ఆధిపత్య పోరే తప్ప సీఎం కేసీఆర్ ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు సెంటిమెంట్ ఛాంపియన్స్ గా ఇంకా మిగిలిపోవాలని ప్రజలందరినీ కూడా గందరగోళ పరిస్థితుల్లో నెడతా ఉన్నారు. విభజన చట్టానికి అమలు విషయంలో వాస్తవిక పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి కూడా సురేష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజా పోరాట కమిటీతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అయిన కాంగ్రెస్ కమిటీలోని నేతలకు తర్వాతి మీటింగ్లో శాఖలను కేటాయించనుంది. మరికొన్ని సబ్ కమిటీలను కూడా అపాయింట్ చేయాలని పార్టీ డిసైడ్ అయింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల అమలుపై కన్నేస్తూ లోపాలను, అవినీతిని బయటపెట్టడమే టార్గెట్గా పనిచేయాలని ప్లాన్ చేసింది.